హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. చాలా రోజులైంది ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడండి, కాబట్టి ఈరోజు అయితే ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తున్నానండి. ఈ వీడియో అయితే సాటర్డే తీసిన వీడియో అండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎటువంటి వంటలు అనేవి ప్రిపేర్ చేశాను, అలాగే కొద్దిగా షాపింగ్ కూడా చేశానండి. అవన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. కంపల్సరీగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. అనంతపూర్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా అనేది ఉంటుందండి. కంపల్సరీగా ఈ వీడియో ఎండ్ వరకు చూసి నన్నైతే సపోర్ట్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మార్నింగ్ టిఫిన్లోకి వెజిటేబుల్ పలావ్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వెజిటేబుల్ పలావ్ అయితే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలైతే నేనైతే చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడిన తర్వాత దానిలోనికి నూనె వేసి నూనెలోనికి చెక్క, లవంగం, యాలుక్క కంపల్సరీ అండి. నెక్స్ట్ అయితే మనము దీనిలోనికి కట్ చేసుకున్న ఆనియన్ను యాడ్ చేయాలండి. ఈ ఆనియన్ మటుకు ఎర్రగా మనమైతే కంపల్సరీగా వేయించుకోవాలండి. అప్పుడే మనకు ఏ వంట అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అదైతే ఒక టిప్ అండి. నెక్స్ట్ నేను ఏమేమి వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అంటే క్యారెట్ యాడ్ చేస్తున్నాను, అలాగే బీన్స్ ఉంటే బీన్స్ను కూడా యాడ్ చేస్తున్నానండి. వీటిని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ నేనైతే బియ్యాన్ని కూడా నానబెట్టేసుకొని ఉంచుకున్నానండి. ఇక్కడైతే ఆనియన్ అనేది బాగా వేగిన తర్వాత నేనైతే నెక్స్ట్ దానిలోనికి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేశాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశానండి. వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం దానిలోనికి కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ని కూడా వేసి బాగా కొద్దిగా నూనెలో మగ్గేంత వరకు అయితే మనము వేయించుకోవాలండి. క్యారెట్ నెక్స్ట్ బీన్స్ అనేవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం దాంట్లోనికి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేయాలి, అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నానండి, అలాగే కొద్దిగా కారం పొడిని కూడా యాడ్ చేయాలండి. కొద్దిగానే యాడ్ చేయండి, ఎక్కువగా యాడ్ చేస్తే కారంగా ఉంటుందండి. వెజిటేబుల్ పలావ్ అనేది కారంగా ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వేసాము కాబట్టి కారం పొడిని మనం కొద్దిగా చూసి అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని వేసిన తర్వాత మనం కొద్దిసేపు అనేది వేయించుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎసురు అనేది పోసుకుంటున్నానండి. మావైతే కొత్త బియ్యం కాబట్టి కొత్త బియ్యానికి తగినట్టయితే నేనైతే ఎసురు పోసుకున్నాను. కొత్త బియ్యానికైతే మనం గ్లాసున్నర అనేది యాడ్ చేయాలండి. పాత బియ్యానికైతే గ్లాసుకు 2 గ్లాసులు సరిపోతుందండి. కాబట్టి దాన్ని బట్టి అయితే మీరు ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే దాన్ని బట్టి మీరైతే ఎసురు అనేది యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి. ఈ విధంగా మనము ఎసురు వేసుకున్న తర్వాత మనము దీనిపైన ప్లేట్ పెట్టేసైనా మనము మరిగించుకోవచ్చు వాటర్ని, లేకపోతే అలాగైనా మరిగించేసుకోవచ్చు అండి. ఇదైతే నేను సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేశానండి. ఈ ధనియాల పొడిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ధనియాలు అనేవి మనకు షాప్లో దొరుకుతాయి కదండి, అవి అయితే తెచ్చేసి నేనైతే ధనియాల పొడి అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. ఈ ధనియాల పొడితో మనము ఏ వంట చేసినా సూపర్ టేస్టీగా అనేది ఉంటుందండి. ఇక్కడైతే ఎసురు అనేది కాగిపోయింది కదండి. మనము నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ను మొత్తము మనం రిమూవ్ చేసేసి ఓన్లీ బియ్యాన్ని మాత్రమే మనము ఎసురులోకి అనేది యాడ్ చేయాలండి. రైస్ మొత్తం బాగా కుక్ అయిన తర్వాత ఇక అయితే మనం స్టవ్ను బంద్ చేసుకోవాలండి. వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ చపాతి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు రోజు చపాతి పిండి మిగిలిపోయింది, అలాగే బీన్స్ ఫ్రై కూడా కొద్దిగా మిగిలిపోయిందండి. కాబట్టి నేను ఇక అయితే చపాతీలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. నేనైతే ఇక వెజ్ పలావ్లోకి రైతా ఇవేమీ ప్రిపేర్ చేయలేదండి. సింపుల్గా వెజ్ పలావ్తోనే మేమైతే సర్దేసుకున్నామండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ప్లేట్ పైన వాటర్ వేసాను, ఎందుకంటే అడుగు మాడకుండా ఉండడానికి. ప్లేట్ పైన అనేది వాటర్ అనేది వేస్తే మనకైతే అడుగు అనేది మాడకుండా ఉంటుందండి. ఇదైతే ఒక టిప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి వెజ్ పలావ్ అనేది చాలా సూపర్గా వచ్చింది చూడండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. అలాగే రైతా కాంబినేషన్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే టైం లేక నేను రైతా అనేది ప్రిపేర్ చేయలేదండి. చాలా సింపుల్గా అయితే ఈ వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోతుందండి. అలాగే చపాతీలు కూడా ప్రిపేర్ చేశాను, అలాగే బీన్స్ ఫ్రై కూడా ఉందండి.
ఇక అయితే మధ్యాహ్నానికి కూడా మాకు సరిపోతుంది చపాతీలు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మధ్యాహ్నం వరకు అయితే ఉంటాయండి. ఓకేనండి, మీలో ఎవరికైనా నా వీడియోస్ అనేవి నచ్చుతూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈవినింగ్ మేము కొద్దిగా షాపింగ్ అనేది చేసామండి. ఎక్కడ షాపింగ్ చేసామంటే డ్రెస్ సర్కిల్లో షాపింగ్ చేసామండి. ఎందుకంటే ఉగాది రంజాన్ సందర్భంగా డ్రెస్ సర్కిల్లో మంచి ఆఫర్స్ అనేవి పెట్టారండి. అందుకే మేము షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ చూపించే షర్ట్స్ అనేవి 1000కు 4 అండి. చాలా మంచి ఆఫర్ అండి, కానీ మేమైతే తీసుకోలేదు. దానికి రీజన్ ఏమంటే మా ఆయన సైజెస్ అనేవి అవైలబుల్లో లేవు కాబట్టి మేమైతే ఇక షర్ట్స్ అనేవి తీసుకోలేదండి. ఇక్కడ చూపించే ప్యాంట్స్ 3 ప్యాంట్స్ కలిపి మనకు 1100 రూపీస్ అనేవి పడతాయండి. ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయి క్లాత్. మేమైతే ప్యాంట్స్ కూడా ఇక తీసుకోలేదు. నెక్స్ట్ క్యాజువల్ షర్ట్స్ చూడండి, 450 రూపీస్ నుంచి 1000 రూపీస్ మధ్యలో అయితే ఇక్కడ షర్ట్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయండి. ఇదైతే లేడీస్ సెక్షన్ అండి. ఇక్కడ ప్లాజో సెట్స్ 3 కలిపి 1049 అండి. ఒక్కొక్క ప్లాజో సెట్లో మనకు టాప్ వస్తుంది, బాటమ్ వస్తుంది, చున్నీ వస్తుంది. అలాగా 3 పీస్ సెట్స్ అనేవి మనం తీసుకుంటే 1050కి అయితే మనకైతే వస్తాయండి. ఇక్కడైతే ప్రతి ఒక్క డ్రెస్ అనేది అవైలబుల్లో ఉందండి. నెక్స్ట్ మనకు ఎంత రేటులో కావాలన్నా కూడా ఇక్కడైతే దొరికేస్తాయండి. అలాగే శారీస్ కూడా మంచి మంచి శారీస్ అనేవి ఉన్నాయండి. నేను శారీ సెక్షన్ మటుకు వీడియో అనేది తీయలేదండి. అక్కడైతే చాలా మంచి శారీస్ ఉన్నాయి. మనకైతే ఆఫర్లు అనేది తక్కువ రేట్కే వస్తాయండి. నెక్స్ట్ స్పేస్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయండి. ఇవైతే కొద్దిగా రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. శారీ అండ్ బ్లౌజ్ కలిపి 2000 రూపీస్ అలాగైతే ఉన్నాయండి. 2000 3000 అలాగా ఉన్నాయి. స్టిచ్డ్ బ్లౌజే అండి. రేట్ అనేది కొద్దిగా అనేది ఎక్కువగా అనిపించిందండి. ఎందుకంటే మనకు ఇవి ప్రజెంట్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి స్పేస్ సిల్క్ శారీస్ కొద్దిగా రేట్ అనేది ఎక్కువగా అనిపించిందండి. నెక్స్ట్ అయితే వర్క్ శారీస్ అవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకైతే డ్రెస్సెస్ అనేవి ఎన్ని డ్రెస్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయంటే చాలా డ్రెస్సెస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఒక్కొక్క డ్రెస్ అనేది 700 రూపీస్ అలాగా ఉందండి. ఎక్కువ మటుకు 3 పీస్ సెట్స్ ఎక్కువగా అవైలబుల్లో ఉన్నాయండి. అన్ని డ్రెస్సులు కాటన్లోనే ఉన్నాయండి. కాబట్టి ఎవరైనా అనంతపూర్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఒక్కసారి డ్రెస్ సర్కిల్కి వెళ్ళండి. మీకు ఉగాదికి నెక్స్ట్ రంజాన్కు కావాల్సిన బట్టలు అనేవి మనకైతే ఇక్కడే దొరికేస్తాయండి. వేరే షాపులు ఏమీ తిరగవలసిన అవసరం అయితే లేదండి. ఇక్కడైతే చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా దొరుకుతాయండి. ఈ డ్రెస్ సర్కిల్లో మంచి మంచి శారీస్ ఉన్నాయండి. ఆ వీడియో తీయడం అయితే నేను మర్చిపోయానండి. కంపల్సరిగా మీరు ఎవరికైనా రంజాన్కు ఉగాది పండుగలకు కావాలి శారీస్ కావాలనుకుంటే ఒక్కసారి ఈ డ్రెస్ సర్కిల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా మోడల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మంచి మంచి మోడల్స్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చూపించే డ్రెస్సెస్ అనేవి 555కి 2 పీసెస్ అండి. నేనైతే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ క్లాత్ అనేది పాలిస్టర్ క్లాత్ అండి. అందుకే నేను తీసుకోలేదు. ఈ ఎండాకాలంలో మనకు కాటన్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే తీసుకోలేదు. అందులో లెంత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి నేనైతే ప్రిఫర్ అనేది చేయలేదండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్రాక్స్ అండి, పిల్లలవి ఫ్రాక్స్. ఈ ఫ్రాక్స్ అనేవి ఒక్కొక్కటి 170 రూపీస్ అలాగా ఉన్నాయండి. ఓకేనండి, ఇంకొకసారి వెళ్ళినప్పుడైతే శారీస్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకైతే నా వీడియో నచ్చితే ఏం చేయాలండి, చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్కి అనేది సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.